హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు టెట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దుకునే అవకాశాన్ని మరలా మనకు కల్పించడం జరిగిందండి. సో ఏంటంటే గతంలో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, నాకు చాలామంది మన వీడియోస్ కామెంట్ పెట్టారు ఏమని, అక్క నేను పేపర్ 1A బదులు పేపర్ 2 పెట్టా, లేదా మీడియం కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ లేకపోతే ఇంకోటి మీకు ఏవైతే మిస్టేక్లు ఉన్నాయో అవే మిస్టేక్లు హాల్ టికెట్లో కూడా వస్తాయి. కాబట్టి చాలామంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక పేపర్ 1 అయితే పేపర్ 2 వచ్చింది, మీడియం దగ్గర ఉర్దూ వచ్చింది, లేకపోతే ఇంగ్లీష్ వచ్చింది, ఇలా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో మీరందరూ ఏం చేస్తారంటే కంగారు పడకండి. రేపు మీకు ఏ రోజైతే ఎగ్జామ్ వచ్చిందో ఆ రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక మీ పేరు తప్పు పడింది అనుకోండి, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ మ్యాక్సిమం 10th మార్క్ లిస్ట్ కానీ ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్తే దాన్ని చూసి అక్కడే మీకు మీ మిస్టేక్ని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అలానే మీడియం కానీ అలా మీకు ఏమన్నా తప్పులున్నా కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే హెల్ప్ లైన్ సెంటర్ లాగా పెడతారు. మీరు అక్కడ మీ సర్టిఫికేట్లు చూపించి మీ మిస్టేక్లను అయితే మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదే అండి కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మనందరం కోరుకుంటుంది ఇది కాదు కదా. చాలా మంది మెయిన్ ప్రాబ్లం ఏంటి ఏమని అడిగారు, మాకు ఎగ్జామ్ సెంటర్స్ దూరంగా పడ్డాయి, వాటికి ఏమైనా పరిష్కారం ఇవ్వండి, 2 జిల్లాల అవతల పడ్డాయి, లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు కదా. సో దీని గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. సో చూద్దాము. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఒకే రోజు 2 ఎగ్జామ్లు పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే కొత్తగా హాల్ టికెట్లు వచ్చినాయి అంటున్నారండి. మరి నాకు తెలిసిన వాళ్ళలో ఎవరికి ఒకే రోజు 2 ఎగ్జామ్లు పడలేదనమాట. సో అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. సో మీలో ఎవరన్నా ఒకే రోజు 2 ఎగ్జామ్లు పడి ఉంటే మీకు కొత్తగా మరలా ఏమైనా హాల్ టికెట్లు వచ్చింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? సో ప్రస్తుతానికి మన ప్రాబ్లం ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ దూరంగా పడ్డాయి దానికి కదా. సో మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం బాగా దూరం అని అనుకున్నప్పుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు మనకి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 o'clock వరకే మీరు కాల్ చేసి మీ సందేహాలను కనుక్కోవచ్చండి. మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలపండి. సో మ్యాక్సిమం చాలా మంది ఫోన్ చేస్తూనే ఉన్నారు, కాల్స్ బిజీ వస్తున్నాయి, కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. ట్రై చేస్తూనే ఉండండి. మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి లిఫ్ట్ అయితే చేస్తూ మ్యాక్సిమం ఒకసారన్నా కలవచ్చు కదా. సో కలిసినప్పుడు లేదా మెయిల్ పెట్టండి, మీ ప్రాబ్లం ఏంటనేది గ్రీవెన్స్కి మెయిల్ అయితే చెయ్యండి. చాలా మందికి సెంటర్స్ దూరంగా పడ్డాయి. ఒక పేపర్ ఈస్ట్ అయితే ఇంకో పేపర్ వెస్ట్ పడింది, అంత దూరం పడ్డాయి. సో మాకు చాలా ప్రాబ్లం ఉంది అనుకున్నవాడు మీరు ఏం చేస్తారంటే హెల్ప్ లైన్ నెంబర్కి చాలా ఉన్నాయి, నేను కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.